ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. బుధవారం జరగనున్న 57వ లీగ్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న బెంగళూరుకు 8వ స్థానంలో ఉన్న కోల్కతాకు మధ్య జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్ల భవిష్యత్తును కీలకం కానుంది. బెంగళూరు జట్టు ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో చాలా మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్ విజయం వారికి మరింత భద్రతని ఇస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే బెంగళూరు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని టాప్ 2లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. కానీ ఒకవేళ కోల్కతా చేతిలో ఓటమి ఎదురైతే మాత్రం అప్పుడు తమకు మిగిలి ఉన్న 2 మ్యాచ్లలోనూ విజయం సాధిస్తేనే ఆర్సీబీ 18 పాయింట్లతో టాప్ 2లో కొనసాగగలదు. అలా కాకుండా ఒక మ్యాచ్లోనే గెలిస్తే 16 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడుతూ నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. బెంగళూరు జట్టుకు రాబోయే సవాళ్లు సామాన్యమైనవి కావు. వారు తమ తదుపరి మ్యాచ్లను ప్లే ఆఫ్స్ రేస్లో కోసం గట్టిగా పోరాడుతున్న పంజాబ్ జట్టుతో మరియు టాప్ 2 కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న హైదరాబాద్ జట్టుతో ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్సీబీ గనుక ఈ మ్యాచ్ ఓడితే ఆ జట్టుకి టాప్ 2లో ఉండే అవకాశం సగానికి సగం తగ్గిపోతుంది. కాబట్టి కేకేఆర్ మ్యాచ్లో గెలిచి ముందుగానే ప్లే ఆఫ్స్ బెర్త్ను టాప్ 2లో స్థానాన్ని ఖాయం చేసుకోవడం బెంగళూరుకు ఎంతో ముఖ్యం. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కోల్కతాకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్లో కనుక వారు ఓడిపోతే తదుపరి అన్ని మ్యాచ్లో గెలిచినా కేవలం 15 పాయింట్లే సాధించగలరు. కాబట్టి ఈ మ్యాచ్లో కేకేఆర్ ఓడితే అన్అఫిషియల్గా ప్లే ఆఫ్స్ రేసు నుండి దాదాపుగా తప్పుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు 50% ఉండగా ఈ మ్యాచ్లో ఓడితే అవి 30% పడిపోతాయి. అందుకే కోల్కతా ఈ మ్యాచ్ను చావో రేవో అన్నట్లుగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మరికొన్ని లోపాలను సరిచేసుకోవాలి. కేకేఆర్ స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ చాలా ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరిని ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఆర్సీబీ గెలుపు ఆధారపడుంది. బెంగళూరు బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే హేజిల్వుడ్ కాస్త అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడుతున్నారు. పవర్ ప్లేలో అతను మళ్లీ పుంజుకుంటే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ వరుసగా 2 మ్యాచ్లలో డకౌట్ కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. జితేష్ శర్మ దారుణమైన ఫామ్లో ఉండటం మరియు బెతేల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టును కాస్త కలవరపెడుతోంది. ఈ లోపాలను అధిగమించి ఆర్సీబీ ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరం. ఒకవేళ గుజరాత్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధించినా బెంగళూరుకు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నందున రేపటి మ్యాచ్ గెలిచి మళ్లీ ఆర్సీబీ మొదటి స్థానానికి చేరుకోవచ్చు. మొత్తానికి ఆర్సీబీకి ఇది అగ్రస్థానం కోసం, కోల్కతాకు మనుగడ కోసం జరుగుతున్న పోరాటం. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో ఏ జట్టు విజేతగా నిలిచి తమ దశను మార్చుకుంటుందో వేచి చూడాలి.